అంటే అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మీరు బానిసత్వంలో బ్రతికారు, ఇన్ని సంవత్సరాలు మీరు శ్రమల గుండా వెళ్ళారు, ఇన్ని సంవత్సరాలు మీరు అనేక కఠినమైన పరిస్థితుల గుండా, అనేక సమస్యల గుండా మీరు వెళ్ళారు, శ్రమల గుండా వెళ్ళారు. ఈరోజు మీకు విడుదల సమీపించబోతుంది. ఈరోజు మీకు స్వేచ్ఛ రాబోతుంది. మీ పరిస్థితులు మారబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కఠినమైన సమస్యల నుంచి నేను విడిపించబోతున్నాను. కాబట్టి ఈ నెల మీ జీవితంలో, మీ సంవత్సరంలో మొదటి నెల. ఈ నెలలో ఈ మొదటి దినాన నేను మీతో నడవబోతున్నాను. నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. మీ ఆత్మీయ జీవితానికి ఇది మొదటి నెల. మీ స్వేచ్ఛకు ఇది మొదటి నెల. మీ దేవుడు మీతో నడవడానికి ఇది మొదటి నెల. నా సన్నిధిని నేను మీకు తోడుగా ఉండి పంపిస్తున్నాను. ఇది మీకు మొదటి నెల. హల్లెలూయా! ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు వాళ్ళతో. నేను మీతో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవాది దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనతో నడవడానికి ఈ సంవత్సరంలో ఆయన ఇష్టపడుతున్నాడు. గడిచిన సంవత్సరాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఏ బానిసత్వంలో ఉన్నామో, ఏ బంధకాలలో ఉన్నామో, ఏ సమస్యలలో ఉన్నామో అవన్నీ మరచిపోండి అంటున్నాడు. వాటన్నిటినీ నేను ఆల్రెడీ వాటన్నిటి నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాను. వాటన్నిటి నుంచి మీకు స్వేచ్ఛనివ్వడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి సమస్యను తీసివేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే మీరు చేయాల్సిన పనులు అంటూ కొన్ని విషయాలు అక్కడ చెప్పుకుంటూ వస్తాడు. దేవుని చిత్తం అయితే తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెల మీ జీవితంలో మీ ఆత్మీయ ప్రయాణానికి, మీరు నాతో నడవడానికి, నా సన్నిధిలో నడవడానికి ఇది మీ మొదటి నెల. కనాను ప్రయాణానికి ఇది మీ మొదటి నెల. హల్లెలూయా! మనం చేయాల్సిన పని దేవుని సన్నిధిలో, దేవుని చిత్త ప్రకారం, దేవుని మార్గంలో నడవడానికి తీర్మానం తీసుకుంటే మన తీర్మానాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి.